మీరు చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళతో ఏం చెప్పాలి, వీళ్ళకి పరిష్కారం ఏంటి చెప్పండి. ఇందాక నుంచి రాఘవుల్ని మనం కౌన్సిలింగ్ చేస్తున్నాను మేడం. ఇందాక అయితే ఏంటంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇతనికి అలవాట్లు ఎక్కువ, ఆలోచన తక్కువ. మేడం ఒక పద్ధతి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ కానీ, బాధ్యత కానీ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. అయితే ఏంటంటే చేసేటటువంటి పనిలో ఎంత స్పీడ్ ఉంటుందో దానికి అపాలజైజ్ చేసుకోవటం, దానికి క్షమించండి అని చెప్పడం అంతే స్పీడ్గా ఉంటుంది. తాగుడు మానేస్తావా అంటే రేపటి నుంచి మానేస్తానని అంటాడు. అయితే ఆవిడని అడిగితే, అంకమ్మని అడిగితే మనం ఇందాక నుంచి ఏం చెప్తుందంటే కనుక ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేశాడంట. ఎన్నోసార్లు చేశాడు, రాత్రి చేస్తాడు, మళ్ళీ పగలయ్యేటప్పటికి పరిస్థితి మామూలే మేడం. సో ఇంకొకటి విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ సింపాథెటిక్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఒక పక్క నుంచి నీ పిల్లలకు అన్యాయం జరుగుతుందయ్యా, నీ భార్యకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద సానుభూతి చూపెట్టంటే అటువంటి సానుభూతి అక్కడ మీకు కనిపించదు. జాగ్రత్తగా గమనించండి మేడం. అతని కళ్ళల్లో ఎక్కడ కూడా మీకు సానుభూతి కానీ పశ్చాత్తాపం కనిపించదు. రివర్స్లో ఏంటంటే అతనుగా సానుభూతి పొందుతాడు. నేను తాగుడుకు బానిస అయిపోయాను, అప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఇప్పుడు తీసుకొస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఏకాకి చేసి వాళ్ళు ముగ్గురు ఒక టీం అయిపోయారు అని చెప్పి రివర్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల వైపు సానుభూతి చూపెట్టేవాడే నిజంగా మారినట్టు లెక్క. తనకి సానుభూతి కావాలి అని కోరుకునేవాడు మారేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది క్రిమినల్ సైకాలజీ మేడం, ఫరెన్సిక్ సైకాలజీ. అంటే ఎంపతి, సింపతి ఆ రెండు కూడా చాలా తక్కువ అనమాట ఈ వ్యవహారం. ఆవిడ ఇందాక కొట్టినటువంటి దెబ్బలు చూస్తే మేడం చాలా గ్రీవియస్ ఇంజరీస్ అనమాట. ఆ పెదం మీద లోపల ఇంజరీస్ ఉన్నాయి మేడం. లోపల నీరు కూడా వచ్చింది, అయితే ఇందాక ఏంటంటే ఆవిడ ఎవరితో మాట్లాడిపించావమ్మా? అతను ఎవరు? వాళ్ళ చెల్లెలు భర్తతో మాట్లాడిపిస్తే అతనేమంటున్నాడంటే ఇతను ఏ నిమిషానికి ఎలా మారిపోతాడో కూడా మనకు తెలియదు. ఇది కూడా మనం ఏంటంటే మెడికల్ పరంగా ఒక విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చూపెట్టాలి మేడం, చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ వాడుతున్నారో ఆ రెట్రో వైరస్ అన్న దానికి HIV వైరస్ అన్నది బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వైరస్ తాగేటటువంటి వ్యక్తులకి మనస్తత్వాన్ని ఇంకా చాలా భిన్నంగా వాళ్ళ ఆలోచన శైలిని మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి నేను ఇందాక ఏమని చెప్పానంటే అతనికి ఒక అవకాశం ఇచ్చాను, నీకు మేము కౌన్సిలింగ్ చేపిస్తాము, డిఅడిక్షన్ క్యాంప్కి పంపిస్తాము, ఆల్కహాల్ డిఅడిక్షన్కి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి, ఇవన్నీ కావాలంటే అవేం అక్కర్లేదు సార్, నాకు నేనుగా మానేస్తానంటే. అంటే ఇదేంటంటే అతనికి ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ కాన్ఫిడెన్స్ మన అందరి మీద రుద్దటం అనమాట, మనల్ని నమ్మించి అతనికి కూడా ఇచ్చుకోవడం మనకే ఇస్తాడు మేడం. సో దాన్ని బట్టి ఏంటంటే అతను ఎన్ని చెప్పినా కూడా దానికి ఏంటంటే మనం ఒక క్లియర్ కట్గా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ గీసి, ఎందుకు ప్రధానంగా ఇద్దరు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఈ HIV అన్నది ఉంది. దేవుడి దయ వల్ల అదృష్టం కొద్దీ ఆ పిల్లలకి ఏమీ రాలేదు. కానీ ఆ పాపకు ఇప్పుడు మళ్ళీ టీబీ, ఆ అమ్మాయికి కూడా దీర్ఘకాలికంగా మందులు వాడవలసినటువంటి పరిస్థితి. ఆవిడ రికవరీ స్టేట్ స్లోగా ఉంది, పాప రికవరీ స్టేట్ కూడా స్లోగా ఉంది. వాళ్ళిద్దరికి మందులు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు మేడం. ఎందుకంటే మానసికంగా వాళ్ళిద్దరు చాలా వీక్గా ఉన్నారు. ఇతను మానసికంగా ఏది పట్టింపు లేదు, ఏది లెక్క లేదు కాబట్టి అతనికి మందులు పనిచేస్తున్నాయి, వాళ్ళిద్దరికి మందులు పనిచేయట్లేదు. బాబు విషయానికి వస్తే కనుక వాడు ఒక విధంగా తల్లిని కాపాడుతున్నాం మేడం, వాడు కంప్లీట్గా చెడుదోవలో వెళ్ళిపోతున్నాడు మేడం. యథా రాజ తదా ప్రజ అన్నట్టు తండ్రి ఎలా ఉంటే కనుక తండ్రి చేసింది నేను ఎందుకు చేయలేను, తండ్రి 10 రెట్లు చేస్తే కనుక నేను అందులో ఒక వంతనే నేను చేయొచ్చు కదా అనేటటువంటి ధీమాతో వాడు ఉన్నాడు. సో వాడి పని ఒక విధంగా తల్లిని ప్రొటెక్ట్ చేయటం అన్నది ఒక విధంగా సమర్థించినా కూడా నిజంగా వాడు ఏంటంటే వాడు చదువు మానేయటము, చెడు అలవాట్లకు లోనవటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఖండించినట్టు. ఇమీడియట్ గా వాడిని స్కూల్కి పంపించాలి మేడం. స్కూల్కి పంపించాలి. వాడు చేసేటటువంటి పని తండ్రిని కొట్టడం అన్నా, అమ్మని తల్లిని సపోర్ట్ చేసినా కూడా తండ్రిని కొట్టడం అన్నా చాలా తప్పు. అది తర్వాత ఏంటంటే నువ్వు ఇంత చిన్న వయసుకి గుట్టాలి, నేను మానేశాను, నేను గుట్కాలి మన మీ నాన్న కూడా అదే అంటాడు. ఎంతకాలం ఏందయ్యా నువ్వు డ్రింక్ మానేసి అంటే నెల రోజులు బట్టి తాగా, అదేదో 10 సంవత్సరాలు బట్టి తాగట్లేనట్టు. సో అతను చేసేటటువంటి పని చాలా గొప్పగా చూపెట్టుకుంటాడు. అదే విధంగా నువ్వేమంటున్నావు, నెల రోజులు బట్టి నేను గుట్కా తీసుకోవట్లేదని అంటున్నావు. అంటే నెల రోజులు గొప్ప కాదు, అసలు గుట్కా ఎందుకు వాడుతున్నావు నువ్వు ఈ వయసులో? అమ్మ కొట్టిందని కాదు, తండ్రి చేసినటువంటి తప్పు నేను చేయకూడదు అని చెప్పి నువ్వు మానేయాలి. అలాగే పాప విషయానికి వస్తే మేడం ఇది ఇంకో ఎగ్జాంపుల్ మేడం. ఏదైతే ఈ వయసులో ఆ పాప వినకూడదో, నలుగురు చెవుల నుంచి వింది, ఏవైతే తండ్రిని ప్రశ్నించకూడదో అవన్నీ ప్రశ్నించేది.